కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలు విశిష్టతను సంతరించుకొని కనిపిస్తున్నాయి. కార్తీక మాసం శివకేశవులకి ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకి అంత ప్రీతికరమైనది. శ్రావణ శుక్రవారం విశిష్టతపై కథనం. శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగపంచమి, ఏకాదశి, దామోదర ద్వాదశి, వారాహ జయంతి, ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసంలో ముందు రవి సంచరించు నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలకంగా ప్రభావం చూపుతుంది. మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్య ఉద్దేశం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఐదవతనం, సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని శాస్త్రం చెబుతుంది. వేంచేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా సామూహిక మహిళల చేత సామూహిక వరలక్ష్మి వ్రత పూజాధికాలు నిర్వహిస్తారు. అలాగే ఈ శ్రావణ మాసంలో ఒకరోజు లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. కావున భక్తజనులందరూ కూడా ఇట్టి దేవి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అయి లక్ష కుంకుమార్చనలో ప్రతి శుక్రవారం జరిగేటటువంటి వరలక్ష్మి పూజాధికాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. నోములకు అయినటువంటి ఈ శ్రావణ మాసమందు మా యొక్క సంతోషమాత దేవాలయమందు మొదటి శుక్రవారము 9వ తారీఖు రోజున అమ్మవారికి అభిషేకము, అదేవిధంగా ఉద్యాపనలు, కుంకుమార్చనలు, ఒడిబియ్యం కార్యక్రమం జరుగుతుంది. రెండవ శ్రావణ శుక్రవారము 16వ తారీఖు. ఆ రోజున శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం కావడం చేత ఆ రోజున సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా అనేక మంది మహిళా భక్తుల చేత వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. 19వ తారీఖు ఆ రోజు జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అంటారు. ఆ రోజున సంతోషమాత అమ్మవారి జన్మదినం కావడం చేత ఆ రోజు ఉదయం అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమము, హోమము, అన్నదాన కార్యక్రమము, రక్షాబంధన పూజ కార్యక్రమము ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. మరి 3వ శుక్రవారము మనకు 23వ తారీఖు. ఆ రోజున లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చివరి శుక్రవారం రోజున కూడా వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనలు, ఉద్యాపనలు, వడిబియ్యాలు అంటే మొదలైనటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈ శ్రావణ మాసమందు నిర్వహించడం జరుగుతుంది.